పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగడం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాల మీద నీలిమేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ముగించేయాలని హర్మాస్ దగ్గరికి రండి అంటూ తన మిత్ర దేశాలకి ఆయన పిలుపునిచ్చినప్పటికీ ఆయన పిలుపుని మిత్ర దేశాలు బేఖర్తు చేశాయి, అక్కడికి రాలేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. హర్మాస్ దగ్గరికి రండి అంటూ డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశాలకి పిలుపునిచ్చినప్పటికీ మేము రాలేమంటూ వారు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ ఇచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది, అది తగ్గేటువంటి పరిస్థితి ఉందా? పరిస్థితులు అక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు మేడం? ఏది ఏమైనా ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది ట్రంప్కి. ట్రంప్ ఈ యుద్ధం పేరుతోటి ఆయన దగ్గరున్న ఆయుధాలన్నీ అమ్మేసుకుని డబ్బు చేసుకుందాం అనుకున్నాడు ఒకటి. అలాగే నేనే సూపర్ పవరు అని చెప్పుకోవాలి అనుకున్నాడు ఇంకొకటి. పైగా ఆ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని గురించి ఎవరో మాట్లాడుకోకుండా ఈయన యుద్ధం చేసి గెలిచాడు అనే ఒక సంభ్రమాశ్చర్యాల్లో సంతోషాల్లో వాళ్ళు మునిగి తేలి వాళ్ళ కష్టం గురించి మాట్లాడుకోరులే, వాళ్ళ కష్టం గురించి చెప్పర్లే. పైగా యుద్ధం చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా. అసలు మన దేశం ఇవాళ వెలిగిపోతుంది కదా, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ పవర్ కదా అని ఆ దేశ ప్రజలు అనుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ట్రంప్ ఈ యుద్ధం తీసుకుని వచ్చాడు. కానీ ఆ ప్రభావం అమెరికాల మీద కూడా బలంగా పడింది కదా. అదే కదా అసలు. పైగా డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా ఈయన ఏ ఉద్దేశాలతో అయితే యుద్ధం చేశాడో, చెయ్యాలని అనుకున్నాడో, దాదాపు అన్ని దేశాలు ఈయన ఎవరైతే యుద్ధంలోకి దిగి ఆయుధాలు కొంటారు అనుకున్న వాళ్ళు అందరూ ఆయుధాలు కొనలేదు ఓ పక్క. ఇంకో పక్క ఈయనకి సంబంధించిన ఒక చమురు నౌకుంది. అది నేను కరెక్ట్గా లెక్క చెప్పలేను కానీ 50,000 మెట్రిక్ టన్నుల $1 మిలియన్ ఖరీదు చేసే నౌకని $500 ఖరీదు చేసే ఒక వెపన్ తోటి వాళ్ళు దాన్ని నాశనం చేశారు. ఓకే, ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏ చమురు కోసం అయితే ఇరాన్ మీద కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చాలా కష్టం, అవును, డిస్ట్రక్షన్ చాలా ఈజీ. ఇప్పుడు ఎంత ఖరీదైన దాన్ని ఎంత తక్కువ ఖరీదైన దాంతో ధ్వంసం చేశారో అర్థమవుతుందా? ఎంత పెద్ద బెలూను, కొన్ని లక్షల ఖర్చు ఆ బెలూను తయారు చేయడానికి అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆ బెలూన్లోంచి గాలి తీయాలి అంటే ఒక గుండె సూది సరిపోద్ది కదా. దీన్ని బట్టి ఆ జరిగిన నష్టం ఏంటో ఆలోచించండి. అంటే ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేశాడు. మూర్ఖుడు కదా. వాళ్ళ అమ్మ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చింది, మూర్ఖుడైన నా కొడుకు తెలివి తక్కువ వాడు. ఈ తెలివి తక్కువ వాడు, ఈ మూర్ఖుడైన వాడు ఏదో మూల వ్యాపారాలు చేసుకుంటూ బతికితే పర్వాలేదు కానీ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ అమ్మ ఈ కొడుకు గురించి. ఓకే, ఆవిడ దురదృష్టం, ఆవిడ ఏదైతే కాకూడదు అనుకుందో అదే అయ్యింది. ఇప్పుడు యుద్ధం దగ్గరికి వస్తే ఇప్పుడు ఈ యుద్ధంలో ఏమనుకున్నాడు? నేను ఇజ్రాయెల్ కలిసి మొదలెడతాము, నా మిత్ర దేశాలందరూ వచ్చేస్తారు అనుకున్నాడు. అనుకుంటే స్టార్టింగ్లో కొన్ని దేశాలు కూడా సపోర్ట్ ఇచ్చినాయి. అంటే మేము కూడా వస్తాం యుద్ధంలోకి. యూకే కూడా చెప్పింది, ఇంగ్లాండ్ కూడా నేను వస్తానని చెప్పింది, సూత్రప్రాయంగా వస్తానని చెప్పింది. అట్లాగే ఇంకొన్ని దేశాలు కూడా వస్తామన్నాయి. కానీ ఇరాన్ని తక్కువ అంచనా వేసి వీళ్ళందరూ ఎస్ అంటే ఎస్ అనుకున్నారు, పరమానంద శిష్యుల్లాగా. అయితే అక్కడ ఏం జరిగింది? ఇరాన్ రోజు గడుస్తున్న కొద్దీ ఇరాన్ యొక్క సైలెంట్ కిల్లింగ్ పవర్ ఏంటో ప్రపంచానికి అర్థమయ్యేసరికి ఇప్పుడు ఎవరి కాళ్ళు అమ్మో మాకెందుకు వచ్చింది అనే పరిస్థితిలోకి వచ్చారు. సరే ఇప్పుడు ఎవరు మిగిలారయ్యా ఇక్కడ అని చూస్తే
మామూలుగా చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేశారు, వాతావరణం వచ్చింది. రష్యా కూడా ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది అనేది క్లారిటీ వచ్చేసింది. ఎలా వచ్చింది? డైరెక్ట్గా చెప్పట్లా. రష్యా ఇరాన్ దగ్గర నుంచి చమురు తీసుకోవటానికి వీలు లేదు అనుకున్న వాళ్ళకి, భారతదేశం లాంటి ఇరాన్ నుంచి చమురు వచ్చే అవకాశం లేదు అనుకున్న భారతదేశం లాంటి దేశానికి నేను చమురిస్తాను అంటుంది. అట్లాగే ఇంకొన్ని దేశాలకి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, నువ్వు రష్యా దగ్గర నుంచి చమురు కొన్నావు అంటే నీ సంగతి చూస్తానంది దిగుమతి సుంకాల పేరుతోటి అమెరికా. ఇప్పుడు అనమనండి ఆ మాట. ఇప్పుడు అనదు. ఇప్పుడు ఎందుకు అనదు అంటే ఏమో ఏదో సందర్భంలో ఇండియా కూడా నాకు ఉపయోగపడుతుందేమో, భారతదేశం కూడా నాకు ఉపయోగపడుతుందేమో, నేను శత్రువుల లిస్టులో వేసుకోవడం, జాబితాని పెంచుకోవడం ఎందుకు, శత్రువుల జాబితాని అనే ఒక పరిస్థితిలోకి ఇవాళ ట్రంప్ వెళ్ళిపోయాడు. ఇక దానిలో భాగంగా తన మిత్ర దేశాలైన 7 దేశాలకు పిలిపించాడు. రండి బాబు, హార్మోజ్ జలసంధి దగ్గరికి వెళ్దాము అని చెప్పి, ఆ ప్రాంత జలమార్గం దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పి పిలిపించాడు. ఏంటి ఆయన ఉద్దేశం? అక్కడికి వెళ్ళి కూడా కింద పడ్డా నాదే పై చేయి, నేను ఇంకా ఇంకా విధ్వంసాలు చేస్తా, అసలు ఈ జలసంధి మొత్తాన్ని నేను ధ్వంసం చేసేస్తా, ఇరాన్కి ప్రపంచ దేశాలతోటి సంబంధం లేకుండా చేస్తా, అది ఇది అని ప్రగల్భాలు పలికి బలవంతంగా కాళ్ళు మొక్కించుకుందామనే ఉద్దేశంలోకి ట్రంప్ వెళ్ళాడు. ఎవరిని చూసుకుని వెళ్దాం అనుకున్నాడు? ఇజ్రాయెల్ ఒకటి కాదు, ఇంకా కావాలి, మిగతా దేశాలు కూడా కావాలి. వాళ్ళెవరు మేము అసలు రాము అని మొహం మీద తెగేసి 2 దేశాలు చెప్తే మిగతా దేశాలు మొహం చాటేసినాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏమంటుంది? మేమేమి జలసంధిని ముయ్యాలనుకోవట్లేదు, ఆ జలమార్గాన్ని ముయ్యాలనుకోవట్లేదు. ఆల్రెడీ ట్రంప్ చేసిన విధ్వంసం వల్ల అక్కడ కాస్త ఖరాబ్ అయింది, అది మేము దాన్ని బాగు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం, అంతేగాని మేము ఏ దేశానికి నౌకల్ని పంపమని మేము అనట్లేదు. అంటే మీరు అనుకునేంత మూర్ఖులం కాదని చెప్తుంది ఇరాన్ ప్రపంచ దేశాలకి. ఓకే, సరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేనేం చెయ్యాలి అని పట్టుకుంది ట్రంప్కి. ఇది ఎలా ఉందంటే మన భారతదేశ పురాణాల్లో లాగా అభిమన్యుడు, కానీ అభిమన్యుడు లాంటి గొప్పవాడితో ట్రంప్ను పోల్చకూడదు అనుకోండి. పద్మవ్యూహంలోకి వెళ్ళటం తెలిసింది, బయటికి రావడం తెలియదు అభిమన్యుడికి. అట్లాగే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోతున్నాడు అంటారా? ఛేదించలేడు కూడా, ఛేదించలేకపోవటమే కదా, ఛేదించలేడు కూడా. దీనికి అంటే తాను పన్నటువంటి పద్మ వ్యూహాన్ని తానే ఛేదించలేని పరిస్థితిలో ఉన్నాడా? చిక్కుపోయాడు అంతే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆయన ముక్కు నేలకు రాసి, కేసీఆర్ భాషలో చెప్పాలంటే, నేను ఇరాన్తో యుద్ధం ఆపేస్తున్నాను, అన్కండిషనల్గా ఆపేస్తున్నాను అని అన్నా చెప్పాలి ట్రంప్. లేదు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అసలు. ఇప్పుడు అన్కండిషనల్గా చెప్పలేకపోతున్నాడు. చెప్తే ఏముంది, ఇంకా అమెరికా ప్రజల ముందు పెద్ద ఎదవై కూర్చుంటాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ ముందు చెప్పింది ఏంటి? అమెరికా వాళ్ళకి చెప్పింది ఏంటి? మనం జగజ్జీతలం, యుద్ధం చేసి మనం నష్టపోయారు. అమెరికా ఏ యుద్ధంలోనూ ఇంతవరకు గెలవలా, డైరెక్ట్గా చేసిన యుద్ధాల్లో. కాకపోతే ఆయుధాలు అమ్ముకుని డబ్బులు సంపాదించింది, అది వేరే విషయం. కానీ అసలు యుద్ధాలు చేయటం వల్లనే నష్టపోయింది అమెరికా. ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే చెప్పాడు, నేను పాత వాళ్ళు చేసింది నేను చెయ్యను, యుద్ధాలు చెయ్యను, నాకు కావాల్సింది నా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటమే అని అన్నట్లుగానే చేశాడు ఈ మాటకు ఆ మాట. తర్వాత వచ్చిన బైడెన్ కాస్త మళ్ళీ కయ్యాలకి కాలు దువ్వాడు. సరే అయిపోయింది. మళ్ళీ ఈయన వచ్చి ఏమన్నాడంటే, నాకు శాంతి బహుమతి కావాలి అని అడిగాడు. నా ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటాను బాస్ అన్నాడు. అంటే వాళ్ళు నీకు ఇయటం కుదరదు బాబు అన్నారు. అనేసరికి వెనిజులా అధ్యక్షుడినే తీసుకొచ్చేసాడు, డైరెక్ట్గా తీసుకొచ్చేసేసి పెట్టేసుకున్నాడు తన దేశంలో. ఇప్పుడు వాళ్ళ ఇరాన్ అధినాయకుడిని చంపాడు. ఈ రెండు చేసి ఏమనుకున్నాడు అంటే, ప్రపంచం అంతా నా కాళ్ళ ముందు పాదాక్రాంతం అవుద్ది అనుకున్నాడు. కానీ ఓ పక్కన చైనా, ఓ పక్కన రష్యా ఉండగా నీ పప్పులు ఉడకవు అనేది ఎవరు చెప్పాలి? నిజంగా తెలివైనోడికైతే ఎవరన్నా చెప్తారు, లేదు పూర్తిగా తెలివి తక్కువడికైనా ఎవరైనా చెప్తారు. మూర్ఖుడికి ఎవరు చెప్తారు? ఇది మూర్ఖుడు. ఇప్పుడు పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అంటారు పాత సామెత. ఆ పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడు. ఇక ఫైనల్ టచ్ ఏంటంటే, ఈ మొత్తంలో
మాల్దీవ్స్ అతను ఉన్నాడు. ఉమ్, జనాభా జస్ట్ 5,40,000 మంది. మాల్దీవ్స్ చిన్న దేశం. ఉమ్, ఈ చిన్న దేశం ఎంతటి తిరుగుబాటు బావుటాన్ని ఎగరేసింది అంటే అసలు ఈ దేశాన్ని చూసి అందరూ ఆ, మ్, అప్పుడప్పుడు అంటుంటారు కదా, పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు కదా. ఉమ్, ఒక్కోసారి పిల్లకాకులకు కూడా ఉండేలు దెబ్బలు తెలుస్తాయి. ఉమ్, మాల్దీవ్స్ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఇజ్రాయెల్తో ఉన్న అన్ని సంబంధాలని తెంచేసుకుని ఉమ్, ఇజ్రాయెల్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోకుండా, అంటే ఎగుమతి కూడా చేసుకోకుండా, ఇజ్రాయెల్ చేసిన దుర్మార్గమైన పనులకి, ఉమ్, పాలస్తీనా పైన వైఖరికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అమెరికా పక్షాన చేరి చేస్తున్న యుద్ధానికి కావచ్చు, ఇజ్రాయెల్ని అమెరికాని ఏకాకిని చెయ్యాల్సిందే అని ఆ చిన్న దేశం పిట్ట కొంచెం కూతగనం అంటారు చూసారా, ఉమ్, ఆ విధంగా చెప్పే మాల్దీవ్స్ వాళ్ళు చెప్పారు. అంటే ఇంతకంటే ట్రంప్కి తలవంపులు ఇంకొకటి లేదు. ఉమ్, అసలు నిజంగా మన పల్లెటూరు భాషలో చెప్పుకోవాలి అంటే అసలు ఏ నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోయినంత పని ఓకే. ఈ వ్యవహారం. అందుకని ఈరోజు ట్రంప్ ఏకాకి అయ్యాడు అనటానికి ఈ ఉదాహరణలన్నీ ఉన్నాయి. అతి త్వరలో ఇరాన్ ముందు బేషరతుగా ఇరాన్ తోటి యుద్ధం ముగించి తీరాల్సిన పరిస్థితి అగత్యం ఇరాన్ తీసుకొచ్చింది. ఎట్లా అంటే ఇందాక మనం అనుకున్నాం చూడండి, అంత పెద్ద ఖరీదైన నౌకని ఒక చిన్న బాలిస్టిక్ మిషన్ తోటి అంతమంది చూసారా. ఇప్పుడు రేపు నుంచి అమెరికా దగ్గర చమురు నిల్వలు అయిపోతాయి అనుకోండి. అసలు ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే యుద్ధాన్ని చాలామంది గ్లోరిఫైగా అనుకుంటారు. యుద్ధం అంత వినాశనం ఇంకొకటి లేదు. యుద్ధం ఏ పద్ధతిలోనూ ఏ పరిస్థితుల్లోనూ యుద్ధం సరైనది కాదు. ఇప్పుడు ఇరాన్లో అమెరికాకు చెందినటువంటి వైమానిక దళాలు ఇరాన్లో ఉన్నటువంటి చమురు కేంద్రాల మీద దాడి చేయడం, ఆ తర్వాత ఇరాన్లో నల్లటి ఆమ్ల వర్షం కురవడం, దానివల్ల వృద్ధులకి చిన్నపిల్లలకి నిజంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ చూస్తున్నాం. నిజంగా యుద్ధం అనేది వినాశనమే తప్ప యుద్ధం వల్ల వినాశనమే తప్పితే ఏమీ కాదు. ఇప్పుడు మనం 2వ ప్రపంచ యుద్ధం చూసాము. హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేస్తే ఏం జరిగిందో మనం చూసాము. అలాగే అమెరికా కూడా బోలెడు దేశాలతో యుద్ధం చేసింది. వియత్నాం వార్ చేసింది. లాటిన్ అమెరికా దేశాల మీద యుద్ధం చేస్తానే ఉంటుంది. ఇప్పుడు అమెరికా ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బు కంటే కూడా యుద్ధాల కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ అమెరికా. ఇది అందుకే చాలామంది ఏమంటారు అంటే అసలు ఈ యుద్ధం అనేది లేకపోతే బాగుండు కదా అని. కానీ అమెరికాని అంతర్జాతీయ పోలీస్ అని కూడా అంటారు. ఈ అంతర్జాతీయ పోలీస్ పని ఏంటి? ఏ దేశంలో ఏ లోపాలు ఉన్నాయి, మనకి ఏం అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలు కొల్లగొట్టాలి అంటే సక్రమంగా కాదు, అక్రమంగా కొల్లగొట్టాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఇట్లాంటి వెధవ పనులన్నీ చేయటానికి, అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఒక నికృష్ట పని, ఒక దరిద్రపు గొట్టు పని ఏదన్నా జరుగుద్ది అంటే అది అమెరికాలోనే జరుగుద్ది. దానికి ఇజ్రాయెల్ ఒకటి సై అంటే సై అనేలాగా తయారైంది. ఏది ఏమైనప్పటికీ కూడా హమాస్ కూడా చెప్తుంది, ఎవరికి ఈ పాలస్తీనాలో ఉన్న హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ కూడా అంటే అది ఒక టెర్రరిస్టు సంస్థ లాంటిది. వాళ్ళు కూడా ఇరాన్కి చెప్తున్నారు, వద్దు, విధ్వంసం వల్ల ఏం జరుగుతుంది, ఏదో ఒకటి మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి, సంధి అనేది చాలా ఇంపార్టెంటు, మా దేశం ఎంత నష్టపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పాపం. అంటే అంత నిజంగా ఈ మధ్యకాలంలో పాలస్తీనాకి ఉన్నంత హక్కు ఏ దేశానికి లేదు. యుద్ధం వల్ల నష్టం జరుగుతుంది, యుద్ధం చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళకే పూర్తి హక్కు ఉంది, ఎందుకంటే నష్టపోయింది వాళ్ళే. మరి ఇన్ని చూసినా 182 మంది స్కూలు పిల్లలు చచ్చిపోయినా, హాస్పిటల్స్ మీద బాంబులు వేయడము, హాస్పిటల్స్ ఇప్పుడు మామూలుగా యుద్ధ నీతి ఎలా ఉంటుంది, హాస్పిటల్స్ స్కూల్స్ వాడి జోలికి వెళ్ళకూడదు అంటారు. వాటిల్ని కూడా వదిలిపెట్టుకోకుండా యుద్ధం చేస్తున్నాడు అంటే ట్రంప్ ఎంత యుద్ధ పిపాసో మనకు అర్థమవుతుంది. పైగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా దారుణమైన స్టేట్మెంట్. అదేంటంటే మాకు సరదా పుడితే ఇంకో బాంబు వేస్తాము,
అంటే నిజంగా ఇలాంటి కాలంలో మనం బతుకుతున్నామా అనిపిస్తుంది. అంటే ఇంత రాక్షసుల మధ్యలో మనం ఉన్నామా అనిపిస్తుంది. మానవ జాతి వాళ్ళ విలవిల్లాడుతుంది ఒక అంటే రకంగా. ఇరాన్ యుద్ధ నౌకల్ని, ఇరాన్కి సంబంధించినటువంటి చమురు నౌకల్ని పేల్చేయడం, ముంచేయడం, అమెరికా వైమానిక దళాలకి లేకపోతే అమెరికా సైన్యానికి అది అది చాలా ఆటలుగా ఉంది, పైచాచికత్వంగా ఉంది. అసలు పోనీ- సరదాగా ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అదే మాకు సరదా పుడితే ఇంకోటి వేస్తాము అంటున్నారు. ఉమ్, అంతేగాని అనివార్య పరిస్థితుల్లో యుద్ధం వచ్చింది, ఈ యుద్ధం ఇలా జరగడానికి మేము చింతిస్తున్నాము అని చెప్తాడు ఎవడన్నా అన్నం తినేవాడు. ఆయుధాలు తినేవాడు ఇట్లగాక ఇంకెట్లా మాట్లాడతాడు? Yep. అందుకని ఏది ఏమైనా ఇంకో 2 రోజులు కావచ్చు, ఇంకో 4 రోజులు కావచ్చు, ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితి ఈరోజు అంతర్జాతీయంగా నెలకొంది.